ఆదిలాబాద్ జిల్లాలో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ను అక్రమంగా విక్రయిస్తున్న ఓ పెద్ద నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. శస్త్రచికిత్సల సమయంలో రోగులకు అత్యవసరంగా వాడే టెర్మిన్ ఇంజెక్షన్ ను డ్రగ్స్ అలవాటు ఉన్న వారికి అక్రమంగా విక్రయిస్తున్న ఒక ఆర్ఎంపీ వైద్యుడితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సహకరించిన మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ అక్రమ దందాకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వెల్లడించారు. మనం ఆర్ఎంపీ అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆర్ఎంపీ దగ్గర కొన్ని ఇట్లా టెర్మిన్ పేరులో ఒక ఇంజెక్షన్ దొరికింది. ఈ జస్ట్ సర్జరీ డాక్టర్స్ దగ్గర ఉండాల్సింది. ఇతను ఏం చేస్తున్నారంటే ఇతను వాడుతున్నారు, ఇతను కాకుండా కొంతమంది ఆ డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళకి అమ్ముతున్నారు. దీనిలో ఒక పర్సన్ నిన్న రిమాండ్ కూడా అయ్యారు. చోటా ముషరఫ్ అతని పేరు. అతను కూడా ఇతను అమ్ముకున్నారు, ఇతను అంటున్నారు. అతని దగ్గర నుంచి మనకి 2-3 బాటిల్స్ దొరికినాయి. అతను ఎవరి నుంచి కొనుక్కుంటున్నారంటే ఒక సయ్యద్ కమరుద్దీన్ ఉన్నారు. ఇతను గెట్ వెల్ మెడికల్ షాప్ ఉంది మన ఆదిలాబాద్లో. అతని నుంచి ఇతను కొనుక్కుంటున్నారు. మరియు ఇంకొక రమేష్ గౌడ్, ఇతను కరీంనగర్ అయినా ఇక్కడ కూడా ఇతను జగదంబ ఫార్మసీ ఉంటుంది అండ్ సర్జికల్ ఆర్టీసీ బస్ స్టాండ్. వీళ్ళిద్దరి నుంచి కొనుక్కుంటున్నారు. ఈ ఆర్ఎంపీ 390-400 రూపీస్లో కొనుక్కొని ఒక్కొక్క బాటిల్ 1500కి అమ్ముతున్నారు. ఈ ఇంజెక్షన్తో ఏమవుతుంది అంటే ఒక మత్తులాగా వస్తుంది. ఎందుకంటే ఇది సర్జరీ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు. సో దట్ ఆ పెయిన్ తక్కువ కావాలి, మళ్ళీ ఆ మత్తులో పోవాలి. సో వీళ్ళకు కూడా ఇది ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ వాడుకోవడం స్టార్ట్ చేశారు. మన జిల్లాలో ఇది 3rd కేసు. ఇంతకుముందు కూడా 2 కేసెస్ చేశాము. 2 హాస్పిటల్స్ గట్టా దొంగతనం అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు ఫార్మసీ వాళ్ళతో మనవి, అనవసరంగా ఇట్లయినా ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే మీ మెడికల్ లైసెన్స్ పోతుంది. ఇప్పుడు ఈ 2 మెడికల్ షాప్స్ గురించి కూడా మనం లైసెన్స్ క్యాన్సిల్ చేయమని మనం డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీకి లెటర్ రాస్తాము. అది కాకుండా హాస్పిటల్లో కూడా ఎట్లయినా యాక్టివిటీస్ దొంగతనం అయితే త్వరగా అది రిపోర్ట్ చేయాలి. చాలామంది డాక్టర్స్ ఆ రిపోర్ట్ చేయరు. ఈ లాస్ట్ 2 ఇన్సిడెంట్స్లో కూడా మనకి డాక్టర్స్ నుంచి అప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి దొంగతనం చేశారంటే తెలిసింది. ఈ కౌంట్లో అంటే కౌంటెడ్ క్వాంటిటీలో వాళ్ళు అమ్ముతారు. కౌంటెడ్ క్వాంటిటీలో డాక్టర్స్ దగ్గర పోతుంది. సో ప్రతి ఒక్కరితో అదే మనవి, దయచేసి ఈ ఇట్లయినా ఇంజెక్షన్స్ లేకపోతే ఇట్లయినా మెడిసిన్స్ ఎవరైనా వాడుకుంటే ఆ నేరం అమ్మిన వాళ్ళపైన కూడా అదే కేసు అవుతుంది. ఎందుకంటే ఇది షెడ్యూల్ X డ్రగ్. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మదానికి లేదు. మరియు అది కూడా డైరెక్ట్లీ డాక్టర్స్కి అమ్మాలి ఎవరైనా సర్జరీ చేస్తారు. సో దయచేసి అది పోలీస్కి డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాల్సింది. దానిలో ఏంలో మన అందరికీ ప్రజలే సపోర్ట్ చేయాలి. అదే మనం కోరుకుంటున్నాము. మీ అందరి నుంచి సపోర్ట్ వస్తుంది. కాకుండా గాంజాయి పైన కూడా మన ఆనరబుల్ సీఎం సార్ ప్రకారం ఆ డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ కోసం ఆదిలాబాద్ పోలీస్ కష్టపడి పనిచేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 6 monthsలో దాదాపు 120 కేసెస్ మనం నమోదు చేశాము. దాదాపు 60 మెంబర్స్ ఆదిలాబాద్ లోకల్ వాళ్ళకి అడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరిగింది. ఆ 30 మెంబర్స్కి మళ్ళీ రివ్యూ చేశాము మనం. వాళ్ళ ఫ్యామిలీకి అడిగి వాళ్ళ దగ్గర పోయి, ఇంకా కూడా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఈ అలవాట్లో పడిపోయారంటే ఆ సిగ్గుపడకండి. దయచేసి డైరెక్ట్లీ మనకి అప్రోచ్ చేయండి. మనం కేసు చేయకుండా కూడా వాళ్ళకి అడిక్షన్ సెంటర్ పంపగలుగుతాము. దయచేసి డైరెక్ట్లీ అప్రోచ్ చేయండి. ఎందుకంటే చాలామంది సిగ్గుపడతారు దట్ ఎవరైనా డ్రగ్ అడిక్షన్ సెంటర్ పోతే. బట్ అది మీ పిల్లల ఫ్యూచర్ కోసం, మీ హస్బెండ్ ఫ్యూచర్ కోసం. దానిలో మీరు మన దగ్గర వస్తే మన అడిక్షన్ సెంటర్ అడ్మిట్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ ఆ అలవాటు తీసేస్తాము. డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ క్రియేట్ చేయాలి అంటే అందరు ఆదిలాబాద్ సపోర్ట్ చేయాల్సింది. థ్యాంక్ యూ. అంటే ఎంత లాభం చూడండి. అంటే ఇక ధనార్జనే లాభాలు అంటే ఇది నార్కోటిక్ డ్రగ్స్లో రాదు. వస్తాడు సార్ అమ్ముతాం. ఇది దీని మీద 390 ఉన్నది రేటు ప్రజెంట్. 1500 పవర్ ఇంజక్షన్ ఇచ్చే పవర్ లేదు. ఇంజక్షన్ కూడా కాదు. అంటే అలవాటు పడిందంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అంతే.
సర్జరీ వాళ్ళు అమ్మొచ్చు, సర్జరీ వాళ్ళు వాడుకోవచ్చు అంతే.